నాకు ఇది వినిపించింది. నాకు తెలుసు అక్కడ ఎవరు ఉండుంటారు. నాకు తెలుసు నువ్వు అక్కడే ఉన్నావని. నా నుండి దాక్కోవడానికి ప్రయత్నించాలి. ఇంక బయటకు వచ్చేయి. నువ్వు నాతో మాట్లాడుతున్నది మంచి మర్యాద కాదు. నేను నీకు సీనియర్ లాంటి వాడిని. నిన్ను నేను చివరిసారిగా చూసినప్పటికంటే నువ్వు కొంచెం బలంగానే కనిపిస్తున్నావు. చూసి చాలా కాలమైంది జెనిట్సు. కైగకు, నువ్వు ఇప్పుడు ఒక డీమను కాబట్టి నువ్వు ఇంకెక్కువసేపు నా సీనియర్గా ఉండలేవు. మంచిది, నువ్వింకా ఏం మారలేదు. ఇంకా బలహీనుడివే. ఎందుకని నీ మొహం అలా పెట్టావు? నేనంటే ఏమన్నా భయమా? నువ్విప్పుడు ఒక హషిరావా? చెప్పు జెనిట్సు, నువ్వు ఫస్ట్ ఫామ్ తప్ప వేరేదేమన్నా వాడగలవా? ఆ పర్మనెంట్ డీమన్స్ అన్ని నిన్ను పిచ్చోండి చేసాయి. అందుకని నువ్వు ఇంకా లోయెస్ట్ ర్యాంక్లోనే ఉండిపోయావు. హే, నువ్వు బైక్ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఒక డీమన్ ఎందుకు అయ్యావు? అది నీకు అవసరం లేదు. అసలు నువ్వు ఒక డీమన్ ఎందుకు మారావు? అది కూడా థండర్ బ్రీతింగ్ నేర్చుకొని. అసలు నువ్వు ఒక డీమన్లా మారకుండా ఉంటే మాస్టర్ అసలు చనిపోయిండేవారు కాదు. మాస్టర్ గారు అతను ఒంటరిగా ఆత్మహత్య చేసుకున్నారు. తను అసలు ఎవరూ పట్టించుకోలేదు. తన కత్తితో పొడుచుకున్నప్పుడు ఎవరైనా అక్కడ తన కోసం బాధపడే వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆశపడ్డారు. కానీ అలా జరగకుండా అతను ఒక బాధాకరమైన చావును పొందారు. అతని గుండె ఇంకా గొంతు పూర్తిగా బాధలో మునిగిపోయాయి. అసలు దీని అంతటికీ కారణం ఏంటంటే తండ్రి ప్రీతికి నేర్చుకున్నాం ఒక డీమన్స్తో చేతులు కలపడమే. అదైతే నా సమస్య కాదు. అయితే ఏంటి, నన్ను ఒక మూల కూర్చొని ఏడమంటావా? నేను చేసింది ఏది కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అయినా నేను పట్టించుకోను. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నాకెవరైతే సరిగ్గా గౌరవిస్తారో నేను వారి వైపే ఉంటాను. నిజానికి ఆ ముసలివాడు బాధాకరమైన చావును అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే అతను నా కష్టాన్ని గుర్తించలేకపోయాడు. నన్ను ఒక వారసుడిగా అంగీకరించలేదు. పనికిరాని ఒక ముసలుడు కేవలం వారసత్వం కోసం మీలాంటి వారితో కలిసి పనిచేయడం నాకు చాలా చెత్తగా అనిపించింది. అతను ఒక హషిరా అయినప్పటికీ నేను అసలు పట్టించుకోను. పనికిరాని ముసలి బుర్రలు. మాస్టర్ గారు ముసలివారు కాదు. నేను ఒక చెత్తవని నువ్వు నమ్మితే అలా అయితే నువ్వు నా ముందు దుమ్మువి. నేను మాత్రమే ఫస్ట్ ఫామ్ వాడగలను. నువ్వు అన్ని వాడగలవు, కానీ ఫస్ట్ తప్ప. మాస్టర్ గారు ఒక భయంకరమైన చావును పొందారు. ఎందుకంటే తను సరైన వారసుని కలిగి ఉండడానికి అదృష్టవంతుడు కాదు. నోరు మూసుకారు పిచ్చాడా. నెక్స్ట్ టైం నా మీద రుతుకో. థండర్ బ్రీతింగ్, ఫోర్త్ ఫామ్, డిస్టెంట్ థండర్. అసలైన చెత్తవు నువ్వే. చాలా నెమ్మదిగా ఉన్నావు. నీ ముందు తల వంచడానికి నాకు అసలు సిగ్గుగా లేదు. బలహీనంగా పుట్టడం నా యొక్క దురదృష్టం అనుకుంటా. ప్రస్తుతానికి బ్రతకడమే చాలా గొప్పైన విషయం. నా తలను నేలకేసి కొట్టినా కానీ, నన్ను నీటితో ఎంత హింసించినా కానీ, పనికిరాని ఒక చెత్త కోసం క్షమాపణలు కోరమన్నా కానీ అది అసలు ఒక పట్టింపే కాదు. నేను బ్రతుకున్నంత కాలం ఎంతటి అవమానం కూడా నన్ను తిరిగి పైకి లేవకుండా ఆపలేదు. నేను నా జీవితంలో ఎంతో బాధను ఎదుర్కొన్నాను. ఇంకా ఇప్పుడు చావు అంచు వరకు వచ్చాను. నువ్వు కూడా నాలా ఒక బలవంతుడిలా మారాలని అనుకుంటున్నావా? నా ప్రభువు నిన్ను అర్హుడిగా భావిస్తే నువ్వు కూడా మాలో ఒకళ్ళ మారొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నిజమైన బలం అనేది ఇప్పుడు కూడా సమయాన్ని ఇంకా త్యాగాన్ని కోరుకుంటుంది. నేను నిన్ను ఒక రాక్షసుడిగా మార్చడానికి మనకు అతని రక్తం ఎంతో అవసరం పడుతుంది. మరియు ఈ రక్తం ఇదైతే ఒక సాధారణమైన బహుమతి అస్సలు కాదు.
ఇది నువ్వు ఎప్పటికీ కూడా ఊహించలేనంత విలువైనది. ఈ రక్తంలో నువ్వు ఒక్క చుక్కను కూడా వృధా చేయడానికి వీల్లేదు. నువ్వు ఒకవేళ అలా చేస్తే కనుక నీ యొక్క శరీరం ఇంకా నీ యొక్క మొండెం అవి రెండు కూడా శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది. నా శరీరంలోని ప్రతి కణం భయంతో అరిచింది, కానీ నేను భయాన్ని లెక్క చేయను. ఆ సమయంలో నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అతనితో పోల్చుకుంటే నేను అసలు ఎందుకు పనికిరాను. నువ్వు అసలు ఎంత బలంగా మారినప్పటికీ కూడా ఒక అప్పర్ మూన్ నువ్వు ఎప్పటికీ ఎదిరించలేవు. థండర్ బ్రీతింగ్, సెకండ్ ఫామ్, రైస్ స్పిరిట్. నీ ఎంత మూర్ఖుడు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నువ్వెంతో మంది ఆమెకిల ప్రాణాలు తీసుకున్నావు, అయినప్పటికీ నువ్వు వాళ్ళని చంపేటప్పుడు నీకు తప్పని ఎందుకు అనిపించలేదు? తప్పుకు ఒప్పుకో మధ్య తేడా నాకు బాగా తెలుసు. థర్డ్ ఫామ్, థండర్ ఫామ్. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు చెప్పేది నిజం. ఇంకా ఎవరైతే నన్ను అంగీకరించారో వారు చెడ్డవాళ్ళు. ఫిఫ్త్ ఫామ్, హీట్ లైట్నింగ్. అయితే చెప్పు, నా దాడి యొక్క రుచి ఎలా ఉందో? నా కత్తి నిన్ను నరుకుతున్నప్పుడు ఆ గొప్ప బాధను అనుభవించు. నా బ్లడ్ ఎమనెంట్ ద్వారా తన బ్రీతింగ్ పరిపూర్ణమైంది. ఇంకా నువ్వు నీ చివరి శ్వాస తీసుకో. నేనిప్పుడు నిన్ను చంపబోతున్నాను కైకకు. నీ సోది ఒకడాపు. సిక్స్త్ ఫామ్, రోలింగ్ థండర్ క్లాప్. నేను ప్రత్యేకమైన వాడిని, మీ అందరిలా కాదు. కైగకు, నాకు తెలుసు నువ్వు నన్ను దారుణంగా ద్వేషించావని. ఇంకా నేను కూడా నిన్ను అంతే ద్వేషించాను. కానీ నేను నిన్ను ఎప్పుడు నీ వెనక నుండి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చాలా కష్టపడి పనిచేసావు, కానీ నువ్వు తరిమివేయబడ్డావు. నా హృదయం యొక్క లోతుల్లో నుంచి నేను నిన్ను గౌరవించాను. నువ్వు ప్రత్యేకమైన వాడివి, మాస్టర్ గారి లాగే ముఖ్యమైన వాడివి. కానీ అది సరిపోదని నేను అనుకుంటున్నాను. ఏంటది? అసలు ఇలా జరగకూడదు, అసాధ్యం. వాడికి అసలు అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? థండర్ బ్రీతింగ్, సెవెంత్ ఫామ్, ఫ్లేమింగ్ థండర్ గాడ్.